వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ నేతలు ఒకటి పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, లేకపోతే కనుక రోజా కావచ్చు, అట్లాగే ఇంకా ఎవరెవరైతే ప్రముఖులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా కాస్త ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎలాగా మామూలు కమోడ్ లేనటువంటి టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళటం, అట్లాగే నేల మీద పడుకోవడం, అంటే మామూలు చాప వేసుకుని పడుకునేటటువంటిది పడుకోవడం, అట్లాగే భోజనం మామూలు భోజనం చేయటం దుడ్డు బియ్యంతో, ఇట్లాంటిది అలవాటు చేసుకుంటే బెటరు. మానసికంగా కంట్రోల్ చేసుకోవడం, ఎందుకంటే బాగా విపరీతంగా మానసికంగా ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు ఆ వీడియోలు పెట్టేసి అది తప్పు చేయలేదు ఇది తప్పు చేయలేదు ఇట్లాగా గట్టిగా అడిగేస్తుంటారు. అట్లాంటి వాటికి అట్లాగే వెహికల్లో ఇప్పటిదాకా దర్జాగా కూర్చుని వెళ్ళేదాని నుంచి కాకుండా అటొక కానిస్టేబుల్ ఇటొక కానిస్టేబుల్ ఫుల్ కూర్చుంటే మధ్యలో ముడుసు కూర్చునేటటువంటి పరిస్థితి, దీనికి ప్రిపేర్ అవ్వడం బెటర్. జరగదు అనుకోవద్దు. ఎందుకు అంటే ఖచ్చితంగా కార్యకర్తల యొక్కనే అందరినీ సంతృప్తి పరచడం మాత్రమే పొలిటికల్ గవర్నెన్స్. ఇప్పుడు ప్రభుత్వం ముందే చెప్పేసింది, ప్రతి ఒక్కళ్ళని వేధించాలా, హింసించాలా, వాళ్ళు మానసికంగా నలుగుతుంటే తృప్తి పడాలి. ఇవాళ ఈవెన్ మన సినిమాల్లో కూడా మెడలు నరికేసి, మెడలు విరిచేసి, తలలు నరికేసి, లేకపోతే గుండెలు లాగేసి, ఇట్లాంటి ఒక క్రూరత్వం కావాలి. అట్లాంటి క్రూరత్వ సినిమాలే సక్సెస్ అవుతున్నాయి కదా. కేజీఎఫ్ లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు ఇవన్నీ కూడా చూస్తుంటే అట్లాంటి క్రూరత్వం మానసికంగా ప్రిపేర్ అయిపోయాక ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయగానే కూపే ఆడేశారు, లేకపోతే ఎరగదీశారట, అట్ట చేసేయండి ఇట్ట చేసేయండి చంపేయండి అనేసేటటువంటి స్టేజ్లో ఒక పైశాచికత్వం మానసికంగా మనం పబ్లిక్లోనే ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ప్రిపేర్ అవుతున్నాడు, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రిపరేషన్కి అనుగుణంగా ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు, కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ కాకుండా పొలిటికల్ గవర్నెన్స్ నడుపుతామని ఓపెన్గా చెప్తున్నప్పుడు బీ ప్రిపేర్ ఫర్ ఇట్. దానికి సరే తర్వాత మీరు అధికారంలోకి వస్తే మీరు ప్రతీకారం తీర్చుకుంటారా లేదా అంటే ముందు అసలు ఫస్ట్ మీరు కోర్టులు ఏంటి, కేసులు ఏంటి, సరైన లాయర్లే లేరు మీకు. ఎంతసేపటికి ఆ పార్టీ తరపున కొంతమందిని పెడతారు. వాళ్ళు ఒక్కటంటే ఒక్క చోట ఒకటి రిమాండ్ ఆపించుకోలేకపోయారు. ఇదివరకు అసలు రిమాండ్కే పోయేవాళ్ళు కాదు. మరి లోపం ఎక్కడుందో చూసుకోరు, ఎక్కడ జరుగుతుందో తెలియదు. ఆ కేసుకు జడ్జిమెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే సరిపోతుంది కదా. ఏంటనేది అవి కూడా అంటే మనం కేసులా అంటాం, ఆ కేసులాలు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు అంటే లేదు, అదేదో గుడ్డేది జీలో పట్టట్టు నడిచిపోతుంది ఆ వ్యవస్థ. పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి లీగల్ని నమ్ముతున్నారు. సరే వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు కాబట్టి సొంత లీగల్ టీంని ఏదైనా ఏర్పాటు చేసుకుని ఏదైనా చూసుకోవాలి. అది కూడా కొన్ని రోజులైతే ఖచ్చితంగా జైల్లో పెట్టేస్తారు. దానికైతే ప్రిపేర్ అవ్వడం బెటర్.